సార్ భారత్ అసలు పాకిస్తాన్తో ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకుంది? అసలు ఈ మధ్యలోకి ట్రంప్ ఎందుకు వచ్చాడు? అసలు అంటే ట్రంప్ సారథ్యంలో మోడీ నడుస్తున్నాడేమన్నా? సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఎట్లా ఉంటుందంటే అమెరికా అనేది సూపర్ పవర్ కంట్రీ. అవును. సో మన ఇండియా వచ్చి అప్కమింగ్ సూపర్ పవర్ కంట్రీ లాగా ఏదో ఒక టైంలో ఇండియా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ ప్రజెంట్ ఏంటంటే ప్రపంచం మొత్తానికి ఇంకా యుఎస్ఏనే ఒక పెద్దన్న లాంటిది. ఓకే అండి. అంటే వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే అవతల కంట్రీ ఏదైనా సరే వాళ్ళు నాశనం చేస్తారు, లేకపోతే వాళ్ళు కనుక అపోజ్ చేస్తే నాశనం చేస్తారు, సపోర్ట్ చేస్తే దాన్ని డెవలప్ చేస్తారు. ఇట్లాంటివి వాళ్ళ ఓన్ పాలసీలు ఉన్నాయన్నమాట అమెరికావి. వాళ్ళవి ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఎందుకు అంత ఇది అంటే ఒకటే మేధాశక్తి, వాళ్ళ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటం, రెండోది డిఫెన్స్. వాళ్ళు ఏంటంటే వెపన్స్ని అమ్ముతూ ఉంటారు. ఒక స్ట్రాంగ్ కంట్రీ ఉంది, దాని ఆపోజిట్ వీక్ కంట్రీ ఉంది అనుకోండి, వీక్ కంట్రీకి వెపన్స్ అమ్మి స్ట్రాంగ్ కంట్రీ తోటి వాళ్ళు యుద్ధం చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కొన్ని డిమాండ్స్, శాంక్షన్స్, ఇట్లాంటివన్నీ తారీఫ్స్ అని ఇలాంటివన్నీ రూల్స్ అన్ని వాళ్ళు ఇంపోజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇండియా ఒకప్పుడు ఏంటంటే మనకి ఇండియా పాకిస్తాన్ మొదట్లో యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ టైంలో అప్పుడు పాకిస్తాన్కి వేరే కంట్రీస్, ముస్లిం కంట్రీస్, యుఎస్, చైనా ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇండియా చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది, ఆల్మోస్ట్ ఇన్ని కంట్రీస్ సపోర్ట్ తోటి పాకిస్తాన్ ఉంది. సో మనం ఒక నెక్ ఆఫ్ మూమెంట్ సిచ్యువేషన్ ఓడిపోయే పరిస్థితి. సో ఆ టైంలో ఏంటంటే రష్యా మనకి సపోర్ట్ చేయటము, వెపన్స్ ఇవ్వటం జరిగితే దాంతో మనం ఆ వార్ విన్ అయ్యాం. ఓకే, అలా మనకి ఏంటంటే రష్యాకి ఇండియాకి చాలా అవిరామ సంబంధం. అంటే ఎవరు ఎన్నన్నా కానీ ఆ ఫ్రెండ్షిప్ వేరు. ఓకే, సో నౌ కమింగ్ టు అమెరికా, మనం ఈ ఓవర్ పీరియడ్ లాస్ట్ 70 years 75 years లో వాళ్ళతో మనకి రిలేషన్స్ బాగా బిల్డ్ అయ్యాయి. అసలు ఇండియా అంటే ఏంటి, ఇండియా ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రపంచం చూసింది. మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎదగటము, మనం కష్టపడి వర్క్ చేస్తాము. మనం వేరే మొత్తం ఇండియన్ హిస్టరీలో ఎక్కడ కూడా మనం వేరే కంట్రీ మీదకి అటాక్ వెళ్ళింది లేదు, ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది లేదు. మన కంట్రీ మీదకి వేరే దేశాలన్నీ వచ్చాయి కాబట్టి, కానీ మనం ఎప్పుడు కూడా వేరే కంట్రీకి ఆశపడింది ఇట్లాంటిది లేదనమాట. సో ఇండియా స్టాండర్డ్స్ తెలుసు, ఆ ఐడియాలజీ, ఆ ఎథిక్స్ అనేది తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే అమెరికాకి ఆల్రెడీ అమెరికా భయంకరమైన విక్టిమ్ ఇది టెర్రరిజం తోటి. సో మీకు ఏంటి WTC ట్విన్ టవర్స్ కొలాప్స్ అయ్యాయి కదా, సో బ్లాస్ట్ చేశారు కదా. సో అప్పటి నుంచి ఒసామా బిన్ లాడెన్. సో అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఈ పాకిస్తాన్ అంటే, ఆ టెర్రరిజం అంటే ఒక నెగిటివ్ ఇది. రెండోది ఏంటంటే వాళ్ళు ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ ఆ ఫండ్స్ని టెర్రరిజం కోసం, ట్రైనింగ్ కోసము, టెర్రరిస్టులకి ఫండింగ్ కోసమే వాడుతున్నారు అన్నది వాళ్ళు రియలైజ్ అయ్యారు. ముఖ్యంగా ఏంటంటే ట్రంప్కి చాలా ఎలా ఉంటాడంటే ఆయన ఫ్రాంక్గా ఉంటాడు. ఒకటి ఓపెన్గా ఇది ఇప్పుడు నేను ఒక ఫండ్ దానికోసం ఇచ్చాను, దానికోసం వాడుకోకుండా నువ్వు టెర్రరిజం కోసం వాడుతున్నావంటే హీ విల్ నాట్ అగ్రీ. అలా ఉంటుంది. సో ఇది ఒక పాయింట్. అంటే పాకిస్తాన్ మీద చాలా కఠినంగా, స్ట్రాంగ్గా ఆయన ఒపీనియన్స్ ఉన్నాయి. ఎలా ఇండియా, ఇంకోటి ఏంటంటే ఇండియా చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అమెరికాకి చాలా డీల్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు వెపన్స్ మనం కొంటాం లార్జ్లు, సో అలా కూడా వాళ్ళ ఎకానమీకి మనం హెల్ప్ చేస్తాం, మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది, అలా ఉంటుంది. సో అలా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేయాల్సిన, వీక్ కంట్రీకి సపోర్ట్ చేయాల్సిన అమెరికా మన ఇండియాకి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎకనామికల్ గా ఒకటి, ఎథికల్ గా, ఫ్రెండ్లీగా. పాకిస్తాన్ చూస్తేనే అన్ని నెగిటివ్. అంటే వాళ్ళు డెవలప్ కావట్లేదు, టెర్రరిజం మీద ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి టెర్రరిజం మీద అన్ని దేశాలు మనకే సపోర్ట్ గా ఉన్నాయి. మరి పాకిస్తాన్ కి ఏ బలం చూసుకొని మనతో యుద్ధం చేయాల్సిన అవసరం వస్తుంది? అంటే ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ సమాధానం తీసుకొద్దాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇది స్టెప్ వెళ్దాం. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇప్పుడు ట్రంప్ డబుల్ స్టాండర్డ్ మనకు కనిపించింది. అది ఏంటి అంటే, ఒకటేమో
ఇక్కడేమో ఆయన ఏమి చెప్పాడు, మోడీ నా ఫ్రెండ్, ఇండియన్ పీపుల్ ఐ లవ్ ఇండియన్ పీపుల్, ఇండియా గనక అటాక్ చేస్తే నేను అసలు పాకిస్తాన్ని అరేంజ్ చేసేస్తాను నేను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే ఏంటంటే ఐ డోంట్ వాంట్ వార్, ఐ వాంట్ పీస్, ఓకే స్టాప్ ద వార్, సీజ్ ఫైర్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఇక్కడ. ఒకటి ఏంటంటే అమెరికా ఎందుకు సీజ్ ఫైర్ అడుగుతుంది, ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే మోడీ ఎందుకు విన్నారు, అది పెద్ద పాయింట్ అసలు. మోడీ ఎందుకు విన్నారు అన్నది. సో ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఎవరికి కూడా వార్ అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే వార్ అంటే సర్వనాశనం. అంటే మనకి ఇప్పుడు వార్ ఇక్కడ ఆగిపోయింది కాబట్టి, జన నష్టం జరగలేదు కాబట్టి మనకి ఏమీ ఫియర్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో అంటే క్లియర్ గా బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, మిసైల్స్ హిట్ చేశాయి, అక్కడ అన్ని బ్లాస్ట్లు జరిగాయి, జనాలు పరిగెత్తడం చూసాము, పార్లమెంట్ లో ఎంపీలు ఏడవటం చూసాము, సేవ్ ద పాకిస్తాన్ అని చెప్పేసి ఏడ్చేరిన వాళ్ళు ఉన్నారు మగలతో సహితం. నెక్స్ట్ యాంకర్స్, టీవీ యాంకర్స్ వచ్చి ఆడవాళ్ళు కూడా ఏడుస్తూ మనం చూసాం. ఓకే, అంటే రియల్ గా టచ్ అవుతే గ్రౌండ్ లెవెల్లో ఫియర్ అట్లా ఉంటది. మనకి మన ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉండటము, మనకి వెపన్స్ స్ట్రాంగ్ గా ఉండటం, మనకి వాటిని ఉపయోగించే శక్తి, ఆ నైపుణ్యం ఉండటం కారణంగా గ్రౌండ్ లెవెల్లో అందరూ ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఓకే, అన్ని ఆఫీసులు క్లోజ్ చేయటం ఇట్లాంటి పనులు ఏమి లేవు, అన్ని సవ్యంగా జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ లో చూస్తేనేమో మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితి ఇట్లా ఉంటది, అది ఇంపాక్ట్ అవుతే. సో ఇది ఏంటంటే ఫర్దర్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక 1000 వేసారనుకోండి మిసైల్స్, 1, 2 ఏదో ఒకటి మిస్ అయ్యి ఒక నష్టం అనేది జరుగుతుంది. సపోజ్ ఏదైనా ఈ ప్రాసెస్ లో ఏదైనా బాంబు మిస్ అయింది అనుకోండి, అది డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 2 కంట్రీలు అనుభవం ఉన్న దేశాలు, పాకిస్తాన్, ఇండియా. వాళ్ళ దగ్గర 270 అనుభవములు ఉన్నాయి, మన దగ్గర 272 ఉన్నాయి. ఓకే, సో ఈ అనుబాంబులు వేసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, ఇక ఇప్పుడు జపాన్ ఈ రోజుకి కూడా అనుబాంబులు వేసిన ప్లేస్ని ఇప్పటికీ కూడా అది కోలుకోలేని పరిస్థితి. సో అంత సివియర్ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు మనమేమో తెలివైన వాళ్ళము, అటు పాకిస్తాన్ వచ్చి పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు. అంటే ఇప్పుడు అనుబాంబులు ఎవరి చేతిలో ఉన్నాయంటే మైండ్లెస్ పీపుల్ చేతిలో ఉన్నట్టు. అంటే వాళ్ళు టెర్రరిజము ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి లైఫ్ అంటే తెలీదు. ఓకే, అసలు డెవలప్మెంట్ ఏంటో తెలియదు, ఎంతసేపు కాశ్మీర్ని మనం తెచ్చుకోవాలి, గెలవాలి అని టెర్రరిజంని స్టార్ట్ చేశారు వాళ్ళు. సో అంటే వాళ్ళకి పోయేది ఏం లేదు, మనిషి ప్రాణానికి విలువే లేదు. సో అట్లాంటి స్టేటస్లో వాళ్ళు ఉన్నారు. మనం ఏంటి, ఏది జరిగిన ప్రోగ్రెస్ అవుతున్నాం వల్ల మనం ఈ ప్రోగ్రెస్ని ఆపకూడదు. రెండోది జన నష్టం, ఇట్లా జనాల్లో ఒక ఫియర్ క్రియేట్ అవటం ఇట్లాంటిది జరగకూడదు. ఇది అసలు వారే స్టార్ట్ చేయకూడదు. అందుకోసం మీకు ఏంటంటే వార్ అనే పదం వాడలేదు ప్రైమ్ మినిస్టర్. వార్ అనేది వాడేది ఉంటే మీకు ప్రైమ్ మినిస్టర్ మనకి అఫీషియల్ గా చెప్పాలి, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పాలి మనం వారికి వెళ్తున్నామని. ఆపరేషన్ సింధూర్ అనే వర్డ్ వాడుతున్నారు. ఓకే, కమింగ్ టు ప్రపంచానికి ఏంటంటే ఇది మిసైల్స్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి కాబట్టి మీకు ఇది వారేనే అంటారు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ దృష్టిలో అది వారే. ఓకే అండి, సో ట్రంప్ కూడా వారనే యూజ్ చేస్తున్నారు. ట్రంప్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు సీజ్ ఫైర్ అన్నాడంటే, ట్రంప్ యాక్చువల్ గా ఒక 2-3 రోజుల నుంచి మీకు స్టాప్ ద వార్ అని అంటూనే ఉన్నాడు. ఇట్స్ నాట్ ఆల్ ఆఫ్ సడన్ స్టాప్ ద వార్, దీన్ని ఫర్దర్ ఎస్కలేట్ చేయొద్దు అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. అయితే జనరల్గా ఏంటంటే వాళ్ళకున్న దీంతో ఎవరైనా కొట్టుకుంటే వాళ్ళ వెపన్స్ అమ్ముకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నష్టం జరుగుతుంది అన్నది ఒకటి రియలైజ్ అయ్యి చెప్పడం జరిగింది, అంటే పాజిటివ్గా ఆలోచిస్తే. ఇంకోటి ఏంటంటే ఇంకొక డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి ఇక్కడ. ఎలా అంటే పాకిస్తాన్కి వెపన్స్ చైనా ఇచ్చారు, అమెరికా ఇవ్వడం జరిగింది. ఓకే, అమెరికన్ వెపన్స్, చైనీస్ వెపన్స్ టెర్రరిస్ట్ చేతుల్లో ఉన్నాయి.
ఓకే. రెండోది ఏంటంటే మీకు వాళ్ళు వాడుతున్న వెపన్స్ అన్నిటిని కూడా మన వాళ్ళు మిసైల్స్ అన్నిటిని కూడా మన వాళ్ళు ఆపేస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఇటు పాకిస్తాన్ ఇచ్చినవి ఫెయిల్ అవుతున్నాయి, అటు అమెరికా ఇచ్చినవి ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఏంటి వాళ్ళు ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఏంటి ఇవి మీకు పని చేయట్లేదు అని చెప్పి, రేపొద్దున మీరు అమ్ముదామని మార్కెట్లోకి వెళ్తే మీకు పని చేయట్లేదు కదా అని చెప్పేసి అడిగే పరిస్థితి. ఇప్పుడు డిమాండ్ ఎవరికి ఉందంటే రష్యా వెపన్స్ మనం వాడుతున్నాము, అటు ఇండియా సొంతంగా తయారు చేసిన బ్రహ్మోస్ వాడాము, అలాగే ఇజ్రాయిలీ డూమ్స్ వాడుతున్నాము. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్నాయి. అటు వాళ్ళ వెపన్స్ ఏమో ఫెయిల్యూర్ కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒకటి ఎక్స్పోజ్ జరుగుతుంది. సో ఇలా దీని కారణంగా కూడా భయపడి ఆపేసి ఉండొచ్చు అని చెప్పి ఇంకొక థియరీ ఉంది అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇది ట్రంప్ చెప్తే విన్నాడు అన్నదానికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళే మాకు కాల్ చేశారు, ఓకే ఇట్లా యుద్ధం ఆపేయడానికి రిక్వెస్ట్ చేశారు. సో ఆ కాల్ వచ్చిన తర్వాతే మనము సీజ్ ఫైర్ కి 10th 5 o'clock కి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది అనమాట. సో పోనీ దీన్ని మన గవర్నమెంట్ ని మనం నమ్మాలి. పోనీ ఇట్లా అనుకుందామంటేనేమో ట్రంప్ క్రెడిట్ తీసుకుంటున్నాడు, ఎలా నేనే ఆపాను అని చెప్పేసి. సో ఒరిజినల్ గా ఇంకొక యాంగిల్ తీసుకుంటే ఈ వార్ జరుగుతున్న టైంలో IMF నుంచి పాకిస్తాన్ కి $1 billion ఫండ్స్ వచ్చాయి, శాంక్షన్ అయ్యాయి. సో వాస్తవానికి ఇట్లాంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఒక టెర్రరిజం తో కూడిన కంట్రీ అని చెప్పేసి ప్రపంచానికి ఎగ్జిబిట్ అయినప్పుడు దానికి అసలు ఇలాంటి టైంలో ఫండ్స్ ఇవ్వకూడదు. ఓకే, ఒకవేళ ట్రంపే గనక సీరియస్ గా ఆలోచిస్తే మీకు ఆ ఫండ్స్ ఇచ్చేదాన్ని కూడా ఆపడానికి కూడా ఆయన హీ కెన్ డూ, చాలా ఈజీగా ఆపేసేయగలుగుతారు. కానీ దాన్ని ఆపకోకుండా ఎలా చేశాడు అంటే ట్రంప్ పాకిస్తాన్ తోటి బిజినెస్ ని ఏదో ఆశిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అటు పాకిస్తాన్ తోటి బిజినెస్ ఆశిస్తున్నట్టుగా, నెక్స్ట్ అట్లాగే ఇండియా తోటి ఇట్లా వాళ్ళు ఒక లాజికల్ డెసిషన్ తీసుకొని ఈ వార్ కనుక కంటిన్యూ అవుతే మెయిన్ ఇంకొకటి కూడా ట్రంప్ ఏమన్నాడంటే ఇది కనుక మీ ఇద్దరు కనుక వార్ కనుక ఆకపోతే ఇది థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుంది, అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయిపోతాయి. సో ఇది ఖచ్చితంగా ఇట్ విల్ బికమ్ ఇక మొత్తం ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని ఈ పాయింట్ ఒకటి ట్రంప్ అంటే మనం ఒక పాజిటివ్ గా ఆలోచిస్తే ఏంటంటే ట్రంప్ ఆలోచన ఇది ఒక దాన్ని ఆయన హైలైట్ చేస్తూ మొదటి నుంచి చెప్తున్నారు. సో అట్లా ఈ సీజ్ ఫైర్ అనేది జరిగింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏముంటుందంటే మన వార్ అగైనెస్ట్ టెర్రరిజం అనేది ఆగదు, ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో వీఆర్ రెడీ. ఇంకోటి అంటే పాకిస్తాన్, మన ఇండియాలో చిన్న పిల్లోడు కూడా పాకిస్తాన్ నమ్మడం. పాకిస్తాన్ ఏదైనా చెప్పినా, ఇప్పుడు మోడీ వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళటము వల్ల అక్కడ పొలిటికల్ లీడర్ మదరు కాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చే బాంబ్ బ్లాస్ట్ చేశారు. అంటే వాళ్ళకి అసలు ఒక కొంతమంది కుక్కలతో పోలుస్తారు, యాక్చువల్గా కుక్కలతో పోల్చకూడదు, అది చాలా విశ్వాసమైనది, గుంట నక్కతో పోల్చాలి పాకిస్తాన్ని. సో అది ఒక పాకిస్తాన్ అంటాం కన్నా పాకిస్తాన్ అంటాం కరెక్ట్, అది పాపాలు చేయడానికి, అది దాని లీడర్షిప్ అంతా కూడా పాపాలే. సో అట్లాంటి కంట్రీని మన వాళ్ళు ఎవరు నమ్మరు. సో మనం ఇండియన్ ఆర్మీ ఏంటంటే వీఆర్ స్టిల్ మొబిలైజ్ జరుగుతూనే ఉన్నాయి, మనం అలర్ట్ అయి ఉన్నాము. ఒకవేళ గనక వాళ్ళు అటాక్ మిసైల్స్ కనుక పంపిస్తే వాటిని అటాక్ చేసేలాగా అన్ని ప్లాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈవెన్ అక్కడున్న అటామిక్ ప్లేసెస్ పరిశోధన చేసే ప్లేస్ తెలుసు. నెక్స్ట్ మన మిసైల్లో అది కూడా కొంత ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. ఇంకొక కొంతమంది ఏమో అక్కడ బ్లాస్ట్ కూడా జరిగింది అణుబాంబులు ఉన్న ప్లేసుల్లో మిసైల్స్ పడి, అందుకోసమే అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది 4.0 వరకు అని కూడా చెప్తున్నారు. అవి ఏంటంటే అఫీషియల్గా ఏమీ కన్ఫర్మేషన్స్ లేవు, అవి ఇవన్నీ కూడా కొంత అజంప్షన్స్ లాంటివి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా డాడ్జింగ్ అంటే ఒక బ్లంట్గా ఒక అబద్ధం చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తుంది అబద్ధం, మేమే గెలిచామని చెప్తుంది. ఆయనకి అసలు ఎంత సిగ్గు జరం ఏమీ లేదు.
అంటే ఒక పక్కనేమో జనాలు చచ్చిపోయారు, ఒక పక్కన ఏడుస్తున్నారు, ఇంకో పక్కనేమో మేమే గెలిచామని చెప్పేసి మాట్లాడతారు. ఇది సీజ్ ఫైర్ అవ్వటం కారణంగా. ఓకే, సో ఒక రకంగా మనకి తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఫిట్ అయినట్టు, వాళ్ళే మన ఇండియాకి కాల్ చేశారంటే వాళ్ళకి ఫిట్ అయినట్టు వార్ నుంచి. సో క్విట్ అయినోడిని మరి ఓడిపోయినట్టే కదా. వార్లో ఉన్నంతసేపు నువ్వు వీక్ గా ఉన్నా సరే, నువ్వు బరిలో ఉంటే ఇంకా డిక్లేర్ అవ్వలేదు, నువ్వు ఓడిపోతావేమో చెప్పొచ్చు, కానీ చివరి వరకు ఓడిపోయే వరకు మనం చెప్పలేము ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోయారు అన్నది. బట్ ఇదేంటంటే క్విట్, మీకు పాకిస్తాన్ నుంచే కాల్ మనకు వచ్చింది అంటే వాళ్ళు క్విట్ అయినట్టు. సో బట్ మనమైతే పాజిటివ్గానే తీసుకోవాలి, ఎందుకంటే సీజ్ ఫైర్ వల్ల మనకి ప్రాణ నష్టం, ఫర్దర్ వారు ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా తెలియకుండా ఎఫెక్ట్ అయిపోయి కేవలం జనాలందరూ కూడా వారు దానికి సంబంధించిన న్యూస్ చూడటం, అవేమో బొమ్మల్లాగా వీడియో గేమ్ టాయ్స్ లాగా గాల్లో ఎగురుతున్నాయి, పేలుతున్నాయి, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో వార్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకు సంబంధించిన ఏమైనా నష్టం జరిగినప్పుడు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రాణ నష్టం జరిగినప్పుడు ఎస్ వార్ జరుగుతుంది, ఇది ఇంపాక్ట్ ఇలా ఉంది అని ఒక పెయిన్ ఫీల్ కావటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మన తెలుగు వాళ్ళు కూడా ఇటు ఇద్దరు ఈ LOC ఫైరింగ్లో చనిపోవడం జరిగింది. అట్లా కొంత మనకైతే నష్టం జరిగింది అట్లాగా. సో లెటస్ హోప్ ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న హిస్టరీ ఏంటంటే సీజ్ ఫైర్కి మీనింగ్ అని స్పెల్లింగ్ అని తెలియదు. వాళ్ళు వెరీ క్యాజువల్గా సీజ్ ఫైర్ వైలేషన్ జరిగిపోతుంది, ఇట్లాంటి పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో మనం ప్రపంచానికి, మనం పాకిస్తాన్ ప్రజలకి, ప్రపంచానికి మనం చెప్పింది ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా కెపాసిటీ ఏంటి, ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటెడ్ కెపాసిటీ ఏంటి అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ మూవ్స్ ఇవ్వాలి. ఈవెన్ మన ట్రంప్ కూడా తెలుస్తుంది ఈ సీజ్ ఫైర్ అని అన్నాము, వీళ్ళు ఫాలో కావరు అన్న విషయం కూడా ట్రంప్కి తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.